ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు. మొదటి మాటగా మహాత్మ శరణ్యం అవిమోచకం ద్రోహరహిత సనినునా దోషమే కదా మహాత్మ శరణ్యం అవిమోచకం వీరెలను క్షమించు తండ్రి నీరేమియున్ కురితిటునా నిన్ను చంపు క్రూరజనులకై మహాత్మ శరణ్యం అవిమోచకం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. మీకందరికీ శుభ శుక్రవారం యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు కల్వరి సిలువలో యేసు ప్రభు పలికిన మొట్టమొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుము. ఈ మాట ప్రార్థనకు సంబంధించినది. చెమట రక్తముగా మారిన పరిస్థితుల్లో ఎన్నో అద్భుత కార్యాలు సూచక్రియలు పొందుకున్న వారు అక్కడే ఉన్నారు. కానీ వారందరిని చూచి యేసు ప్రభువు మొట్టమొదటిగా వారిని చూచి చెప్పిన మాట, మన పాపములకు క్షమాపణ, మన పాపములను క్షమించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన క్షమించే దేవుడు. ఆయన ఒక్కడే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. సిలువ శాపమునకు సూచనగా ఉన్నది. మొదటి రాకడలో క్షమించుటకు ఆయన వచ్చినాడు. కానీ రెండవ రాకడలో ఆ రక్షకుడే శిక్షకుడై రాబోతున్నాడు. సిలువలో క్షమించమని పాపి కొరకు ఆయన వేడుకుంటున్నాడు. ఈయనే లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల. ఆయన సిలువలో మరణించకపోతే మనము యుగ యుగములు ఆ నిత్యాగ్నిలో ఉండేవాళ్ళము. ఆ ఉగ్రత నుండి తప్పించుకుంటేనే అదే శుభ శుక్రవారము, గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారము. మొదటి దశలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకు దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పాలుటకు నియమింపలేదు. మొదటి మాటలో దాగి ఉన్న 3 సత్యాలు. యేసు ప్రభు కల్వరి సిలువలో వ్రేలాడుతూ అక్కడ ఉన్న వారందరినీ చూచి మరి మేకులతో కొట్టబడి తల్ల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఎంతో శ్రమ పడుతున్న సమయంలో ఆయన మొట్టమొదటి మాటలో దాగి ఉన్న సత్యాలు ఏంటంటే, మొదటిగా అందరినీ క్షమించుట, అంత శ్రమలో తండ్రిని వేడుకొనుట, మూడవదిగా ప్రార్థించుట. అందుకే ఆయన ఎవరిని కూడా శిక్షించకుండా, రాయి కూడా వేయకుండా ఆయన క్షమాపణ హృదయాన్ని మనం అక్కడ చూస్తున్నాము. ఆయన చెప్పిన మాట, శత్రువులను ప్రేమించుడి, హింసించిన వారి కొరకు ప్రార్థన చేయుడి. మనము వేరొకరిని క్షమించినట్లయితేనే మనము ఆ యొక్క సిలువ యొక్క సత్యాన్ని మనము సంపూర్ణంగా నెరవేర్చిన వారమైతాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనములో, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారి కొరకు ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు.
తిరుగుబాటు చేసిన వారి కొరకు ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. అనేకుల పాపములను భరించుచు, నిజమే, మనందరి పాప శాపములు ఆయన మీద మోసుకొని, ఏ పాప మెరుగుని ఆయన శాపగ్రాహి అయి అక్కడ వ్రేలాడుతూ, మరి ఆయన ఎవరిని అక్కడ దూషించకుండా, ఏమి బదులు మాట్లాడకుండా తండ్రి దగ్గర ఆయన వేడుకుంటున్నాడు. తండ్రితో ఆయన సంబంధము కలిగి ఉన్నాడు కాబట్టే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు కాబట్టే, అక్కడ మొట్టమొదటిగా ఆయన తండ్రి చిత్తానికి అప్పగించుకొని సమస్తమును క్రమక్రమంగా జరిగించి, అందరి పాప శాపముల కొరకు ఆయన సిలువలో వ్రేలాడి అక్కడ ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, శత్రువులను ప్రేమించుడి, ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించిన వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి, మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? మేలు చేయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. నిజమేనండి, మనము సర్వోన్నతుని కుమారులు. ఆయన సృష్టికర్త, సజీవుడు. ఆయన మరణం ద్వారా ఆయన మనకిచ్చిన ఉచితమైన రక్షణను మనం ఈ రోజు వరకు మనం అనుభవిస్తూ, ఆ శిలువ ధ్యానాన్ని మనం ధ్యానించుకుంటూ, కొన్ని వేల సంవత్సరాల ముందు ఆయన చేసిన త్యాగము, ఆయన చూపిన ప్రేమ, ఆయన క్షమాపణ హృదయము, ఆయన ఇచ్చిన ఉచితమైన రక్షణను ఇంతవరకు మనం అనుభవిస్తున్నామంటే మనము సర్వోన్నతుని కుమారులై ఉన్నాము కాబట్టే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు. మనము కూడా ఆయన కుమార్తెలుగా మారాలంటే మనము కూడా క్షమాపణ హృదయం కలిగి ఉంటేనే ఆయన బిడ్డలుగా మనము తీర్చగలము. కాబట్టి మన పరిశుద్ధాత్మ దేవుడు ఆ కల్వరి శిలువలో మన కొరకు చేసిన త్యాగాన్ని ఈ రోజు ప్రపంచం అంతా వాళ్ళు ప్రతి ఒక్కరు ధ్యానిస్తున్నారు. ప్రతి సంఘములో కూడా 7 మాటలు మాట్లాడుతున్నారు. ఆయన అంత వేదనతో కూడా, అంత అవమానం అనుభవిస్తా కూడా, అన్ని అద్భుత కార్యాలు, మహత్కార్యాలు ఈ లోకములో 3.5 సంవత్సరం చేసినా కూడా ఆయనను గుర్తెరగక, ముఖ్యముగా ఆయన తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి లోకానికి వచ్చి ఆ ఆఖరి గడియలో కూడా మరి ఆయన గెస్టెమనే తోటలో మరి ఆయన మోకరించి, తండ్రి నీ చిత్తమైతేనే అని ప్రార్థించినప్పుడు మనము కూడా తండ్రి యొక్క చిత్తము మనము గుర్తెరిగి ఇంకా ఎక్కువగా మన విశ్వాసంలో మనం బలపడి, ఆ క్షమాపణ హృదయం మనం కూడా కలిగి ఉండి ఇంకా ఎక్కువగా ఆయన నామాన్ని గణపరుస్తూ ఆయన చిత్తము నెరవేర్చిన బిడ్డలం అయితేనే మనము సర్వోన్నతుని కుమార్తెలై ఉంటాము. కాబట్టి ఆ ప్రభువు మరి అక్కడ ఆ శిలువ త్యాగములో అక్కడ చేసిన ఆయన గొప్ప కార్యం, మొట్టమొదటిగా పక్కన 2 దొంగలున్నా కూడా అక్కడ వాళ్ళని కూడా ఏ మాట మాట్లాడకుండా ఆయన నిమిషం ప్రతి నిమిషము తండ్రిని వేడుకుంటూ, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ, దేవా నన్ను ఈ లోకానికి నన్ను పంపించినావు ప్రభువా నాయన, నీ చిత్తము నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను ప్రభువా నాయన. కాబట్టి ఆయన పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడు, మనలందరినీ విమోచించడానికి ఈ లోకానికి వచ్చి తన ప్రాణమును ఆయన దారిపోసాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు వరకు మనల్ని సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపిస్తున్నాడు. ఆయన కాపుదలైన భద్రత మనకు దయచేస్తున్నాడు. ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము కాబట్టే ఆయనను పోలి మనం నడుచుకోవడానికి, ఇంకా ఆయన చిత్తము నెరవేర్చడానికి, ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు మన కొరకు ఆయన చేసిన ఆ గొప్ప త్యాగాన్ని మనం స్మరణకు తెచ్చుకుంటూ, ఇంకా ఎక్కువగా క్షమాపణ హృదయాన్ని మనం కూడా కలిగి ఉండి, దేవా నీ చిత్తము ప్రభువానైనా, మేము జీవించినంత కాలము ప్రభువానైనా మా సొంత జ్ఞానము కాదు ప్రభువా, నీ చిత్తం మీద ఆధారపడి నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఇంకా ఎక్కువగా ప్రభా నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభా నువ్వు ఎలాగైతే జీవించినావో, ఎలాగైతే నువ్వు అందరికీ ఒక విధేయతగా చూపించినావో, ఎలాగైతే క్షమాపణ హృదయం నువ్వు కలిగి ఉన్నావో, ఎలాగైతే నీ ప్రేమను ప్రభా నువ్వు దారిపోసినావో, అటువంటి హృదయాన్ని మా కూడా దయచేయి ప్రభా. మేము నీ చేత ఎన్నుకొనబడిన బిడ్డలము తండ్రి, నీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నావు తండ్రి. మాకు కూడా ప్రభా నైనా ఎల్లప్పుడు తండ్రి నాయన నీకు అడుగుజాడలే మేము
మేము నడుచుకుని ప్రభా ఆ క్షమాపణ హృదయం మాకు దయచేసి ఇంకా ఎక్కువగా ప్రభా నీలో మేము ఆనందించి ప్రభా నైనా అనేకులకు తండ్రి ఒక గొప్ప ఆశీర్వాదకరంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభా అని మేము ప్రార్థించినప్పుడే ఆ తండ్రి యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చిన బిడ్డలుగా మనం ఉంటాము. ఆ ప్రభువు మరి సిలువులో మరి అంత గొప్ప వేదనతో ఆ బాధతో కూడా ఆయన మొట్టమొదటిగా పలికిన మాట క్షమాపణ. కాబట్టి మనము కూడా ఆ ప్రభువుని ఆ సిలువ ధ్యానాన్ని మనం ధ్యానించుకున్నప్పుడు మనము కూడా ఎల్లప్పుడు మన హృదయంలో ఏ విధమైన కల్మషం లేకుండా, ఏ విధమైన విరోధం లేకుండా అందరిని క్షమిస్తూ అందరి కొరకు మన విజ్ఞాపన చేస్తూ ఆ ప్రభువు మరి ఆ టైంలో కూడా ఎలాగైతే తండ్రికి వేడుకున్నాడో, ఎలాగైతే ప్రార్థించినాడో, ఆ శ్రమలో కూడా దేవుని ఎలాగైతే ఆయన స్తుతించినాడో అటువంటి గుణం కూడా మనం కలిగి ఉండి మనం ఇంకా ఎక్కువగా ఆ ప్రభుని మనం ధ్యానిస్తూ ఆయన చిత్తమును నెరవేరుస్తూ ఆ క్షమాపణ హృదయం మనం కూడా కలిగి ఉండి ఎల్లవేళలా ప్రభువా నువ్వున్నావు తండ్రి నాయనా, దేవా మమ్మల్ని నడిపించే దేవుడు తండ్రి, ఇంతవరకు విడవక ఎడబాయికి నీ శాశ్వత నీ కృపతో మమ్మల్ని బలపరుస్తున్నావు ప్రభా, నీ కాపుతల నీ భద్రత కొరకు నీకు స్తోత్రం దేవా అని మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా ఆయన కూడా మనల్ని ప్రతి నిమిషము ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే ఆ ప్రభువు సిలువలో మరణించి చివరి గడియలో ఆ వేదనతో ఆ బాధతో కూడా ఆయన పలికిన ఆ 7 మాటలు ఎంతో విలువైనవి. కాబట్టే ఈ రోజు వరకు కూడా మనం దాన్ని ధ్యానిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఆయన కృపల వర్ధిల్లే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడండి. అంతేకాకుండా ఇంకా ఎక్కువగా ఆయన స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ దేవా నువ్వు తండ్రి నాయనా మా కొరకు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభా నువ్వు చేసిన కార్యాలు ప్రభా మేము తలపోసుకుని ఇంకా ఎక్కువగా మాకు విశ్వాసం అభివృద్ధి పరుచుకుని తండ్రి ఎల్లప్పుడూ ప్రభా నీకు అడుగుజాళ్ళు మేము నడుచుకుని నీ చిత్తమునైనా మేము గుర్తెరిగి అనుక్షణము ప్రభానైనా నీ బిడ్డలుగా ఈ లోకం మేము జీవించి ప్రభా నీకు అడుగుజాళ్ళు మేము నడుచుకుని తండ్రి నీ సత్యాన్ని మేము తెలుసుకుని ఇంకా ఎక్కువగా తండ్రి నాయన నీలో మేము ఆనందించి నీలో మేము ఫలభరితమైన జీవితాలు మేము జీవించి అనేకులకు తండ్రి ఒక గొప్ప వెలుగు బిడ్డలుగా మాదిరికరమైన బిడ్డలుగా మేము జీవించినప్పుడే తండ్రి నైనా నీ చిత్తము నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచు ప్రభా నైనా ప్రతి విషయంలో ప్రభా నైనా నీ కాపులు నీ భద్రతను మాకు దయచేసి ఇంతవరకు తండ్రి నాయన నీ ప్రేమను దేవా మేము పొందుకుంటూ ప్రభా నాయన దేవా నీ యొక్క మార్గంలో మేము నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు నీకు స్తోత్రం తండ్రి. ఇంకా ఎక్కువగా ప్రభా నీవైతే తండ్రి నాయన ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభా ఎలాగైతే తండ్రి నాయన నువ్వు నడుచుకున్నావో, ఎలాగైతే గొప్ప మాదిరి మాకు చూపించినావో అదే విధముగా నేను నమ్ముకున్న బిడ్డలమైన మేము కూడా ప్రభా నాయన నీ గుణలక్షణంలో మేము కలిగి ఉండి ఇంకా ఎక్కువగా ప్రభా నీలో మేము ఆనందించి నీలో మేము బలపడి తండ్రి నాయన అనేకులకు తండ్రి నాయన ఒక గొప్ప వెలుగు బిడ్డలుగా కొండ మీద కట్టబడిన పట్టణంలో మేము అందరికీ తండ్రి నాయన ఒక మాదిరికరమైన బిడ్డగా మేము జీవించే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభా. అప్పుడే తండ్రి నాయన సర్వోన్నతని కుమారులుగా మేము తీర్చబడతాము తండ్రి. అటువంటి గుణలక్ష్యంలో మాకు దయచేసి ఇంకా ఎక్కువగా ప్రభా నీ నామమును మేము గనపరిచే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభా. నీలో మేము ఫలభరితమైన జీవితాలు జీవించే భాగ్యాన్ని దయచే తండ్రి. మరి యొక్క చివరి గడిలో కూడా ప్రభానైనా నువ్వు ఎలాగైతే ప్రభానైనా నువ్వు అందరినీ క్షమించినావో ఆ క్షమాపణ హృదయం కూడా ప్రభా మాకు దయచేసి మేము ఇంకా ఎక్కువగా ప్రభా నీలో మేము ఆనందించి నీలో మేము బలపడి అనేకులకు తండ్రి ఒక గొప్ప సాక్షులుగా నమ్మకస్తులుగా జీవించి ప్రభా నీ నామమునైనా మేము అన్ని పరిస్థితుల ప్రభా గణపరిచి అనేకులకు తండ్రి నాయన ఒక గొప్ప మాదిరికరమైన బిడ్డలుగా వెలుగు బిడ్డలుగా జీవించి ప్రభా నీ గుణలక్షణం మేము కలిగి ఉండి ప్రభా నైనా ఇంకా ఎక్కువగా నిన్ను పోలి మేము నడుచుకొని సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించి నీ కృపలో మమ్మల్ని భద్రపరచవాలని వేడుకుంటే దేవుడు తప్పకుండా మనకి కూడా అటువంటి క్షమాపణ హృదయం దయచేస్తాడు. లోకములో ఎన్ని శ్రమలు ఎన్ని శోధనలు మనకు వచ్చినా కూడా ఆయన జయ జీవితాన్ని ఆయన ఎలాగైతే జయించాడో అటువంటి జయ జీవితాన్ని కూడా దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి ఆయన యేసు ప్రభు మరి ఆ శివులో కూడా ఆ యొక్క వేదనలో కూడా ఎలాగైతే తండ్రిని వేడుకున్నాడో మనం కూడా ప్రతి నిమిషములో ఆయన చిత్తమును గుర్తిరిగి ఆ క్షమాపణ హృదయం మనం కలిగి ఉండి ఇంకా ఎక్కువగా నిబ్బరమైన మనసుతో దేవుని మనము గణపరిచి మహిమపరిచినట్లయితే ఆ సర్వోన్నతిని కుమారులుగా మనము తీర్చబడతాము. ఆ సర్వసత్యంలోనికి ఆయన వాళ్ళని నడిపిస్తాడు. అప్పుడే ఆయన బిడ్డలుగా మనము తీర్చబడతాము. అప్పుడే ఇదిగో నేనున్నానని ఆయన స్వరాన్ని మనం వినగలుగుతాము. అటువంటి కృప, అటువంటి సమాధానము, అటువంటి కృపాక్షేమములు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి నీ దయచేయునుగాక. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్ 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 ఆమేన్.
దేవునికి మహిమ కలుగునుగాక. మరి చక్కని శ్రేష్టమైనటువంటి వాక్యము అందజేసిన అన్నాజోన్ పాస్టర్ గారికి వందనాలు. సిలువలో పలికిన మొదటి మాట చెప్పారు. ఇప్పుడు రెండవ మాటగా గ్రేస్ మనోరంజని పాస్టర్ గారు చెప్తారు. ఒక పల్లవి చరణము పాడి మరి 5:20 కల్లా ముగించాలమ్మా. మీ సమయము గుర్తుంచుకోండి. మంచిదమ్మా. నీవు నాతో పరదైసునా నేడేయుందువు పవనుండా ఇట్లు పలికి పాపిగాచితి మహాత్మ శరణ్య అవిమోచక. ప్రభు శిలువలో పలికిన రెండవ మాటగా లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. యేసుక్రీస్తు ప్రభుల వారు అంధకార సంబంధము అధికారము పెచ్చుమీది దుష్టులు దుర్మార్గులు యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేయమన్న కేకలు ప్రస్తుతానికి ఆ సందర్భంగా గెలిచినట్లు కనిపించినా కూడా సంపూర్ణ విజయము ప్రభుదై ఉంటున్నట్లు లేఖనాలు మనకు తెలియజేస్తుంటున్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇద్దరు దొంగల మధ్య సిలువ వేయబడిన ప్రభువును మనం చూస్తుంటున్నాము. వారి యొక్క ఉద్దేశము ప్రభువును కూడా దొంగలతో చేర్చి, ద్రోహిగా చేర్చి లోకానికి చూపించాలన్న ఉద్దేశము నెరవేర్చబడాలన్న తాపత్రయంతో ప్రభువును దొంగల మధ్య సిలువ వేసిన ప్రభువును మనం చూస్తుంటున్నాము. మరి ఈ సందర్భంగా యేసుక్రీస్తు ప్రభు వారి మధ్య వేలాడుతున్నటువంటి ఆ ప్రభువును చూసిన దొంగల ఇద్దరికి ఒక శ్రేష్టమైన ఒక గొప్ప అవకాశము కలిగింది. కానీ వారు ఎన్నుకున్న మార్గము, ఏర్పరచుకున్న మార్గము, అనుసరించిన మార్గము ఒకరిని పరలోకం వైపు నడిపించింది, ఒకరిని పాతాళం వైపు నడిపించింది. యేసుక్రీస్తు ప్రభు వదనములో మరి ఆ నేరస్తులలో ఇద్దరు, ఒక నేరస్తుడు చూస్తుంటున్నటువంటి తన పాపాలను, తన యొక్క పాప జీవితాన్ని, తన వ్యర్థమైన జీవితాన్ని చూస్తున్నటువంటి ఒక నేరస్తుడు, రెండవ నేరస్తుడు మరి ఆ అవకాశాన్ని వినియోగించుకోవటానికి ఏమాత్రం ఇష్టపడనటువంటి ఆలోచన కలిగినటువంటి వాడుగా ప్రభుని ఏమంటున్నాడు, వేలాడదీయబడిన ఆ నేరస్తుడు ప్రభువును దూషిస్తూ, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవే రక్షించుకో, నన్ను రక్షించు అంటున్నాడు. అంటే తన పాత జీవితంలోనికి తిరిగి వెళ్ళవాలని నాకు ఆకాంక్ష కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. తన జీవితం గురించి ఏమాత్రం లక్ష్య పెట్టని వాడై ఉంటున్నాడు. పాపపు జీవితంలోని, ఆ పాపపు బురదలోని, పంకిలంలోని మరి చిక్కుబడి ఉన్నటువంటి జీవితమే ఆశిస్తుంటున్నాడు, మరి అనుసరించాలని కోరుకుంటున్నాడు. కానీ రెండవ నేరస్తుడు యేసు వదనంలో తన పాపాలను చూసుకుంటున్నాడు, తన యొక్క స్థితిని చూసుకుంటున్నాడు. ఆయన ఒక దేవుని కుమారుడుగా గుర్తిస్తూ ఉంటున్నాడు. ఆయన రాజ్యం, పరలోక రాజ్యం అన్న వాస్తవాన్ని గుర్తిస్తూ ఉంటున్నాడు. ప్రభువును సంపూర్ణంగా అంగీకరించిన వాడుగా కనిపిస్తుంటున్నాడు. పూర్ణ హృదయంతో ప్రభువును అంగీకరించిన వాడుగా కనిపిస్తుంటున్నాడు. మార్పు చెందిన హృదయం అతనిలో కనిపిస్తూ ఉంది. ప్రభువులో మరి ఒక నిజమైన ఏ తప్పిదం చేయనటువంటి ప్రభువును చూస్తుంటున్నాడు ఆ దొంగ. అందుకని తను తాను మరి తగ్గించుకొని ప్రభు సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరిస్తూ, ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థిస్తుంటున్నాడు.
ప్రభువుకు ఆంతర్యం అర్థమైంది, అతని అంతరంగ ఆలోచనలు అర్థమైనవి, తన మారు మనసు అర్థమైంది, తనను అంగీకరించిన విధానం అర్థమైంది. వెంటనే ప్రభు అంటున్నాడు, మరి నీవు నాతో కూడా పరదైస్సులో ఉందువు. ఏంటి పరదైస్సు? ప్రభు ఇవ్వాలనుకుంటున్నటువంటి పరదైస్సు ఏంటి? పరదైస్సు యొక్క అర్థం ఏంటి? మరి పరదైస్సు యొక్క అర్థము మరి ప్యారడైస్, ఇంగ్లీష్లో మనం ప్యారడైస్ అంటాము. ఇది ప్యారడైస్ అంటే ఒక పార్క్ లేకపోతే ఒక గార్డెన్. అది ఒక 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 మంచి ఒక స్థలం, ఒక మంచి సంతోషకరమైనటువంటి సంతోషకరము, ఆశీర్వాదకరము, మరి ఆశ్చర్యకరమైనటువంటి స్థలము, ఒక ఆనందాన్ని ఇచ్చే స్థలముగా ఆ ప్యారడైస్ మనము దృష్టించాలి, వీక్షించాలి. ప్రభువు ఏర్పరిచినటువంటి ప్యారడైస్ని మొట్టమొదట మనం ఎక్కడ చూస్తుంటున్నామంటే ఏదైనా వనంలో చూస్తుంటున్నాము. ఆ ఏదైనా వనంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత, ఆ సంతోషము, ఆనందము మరి ఎక్కువ కాలము ఆదాము అవ్వలు అనుభవించలేకపోయారు. పాపంలో పడద్రోయబడ్డారు, మరి కూల్చివేయబడ్డారు, వెలుపలికి త్రోయబడ్డారు, కోల్పోయారు. పరదేశను కోల్పోయినట్టు ఈ లోకంలో, భూలోకంలో ఉన్న పరదేశను కోల్పోయినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఆ పరిస్థితి అలాగే కొనసాగుతూ ఇలాగే ఇప్పటిదాకా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తుంటున్నాము. యాక్చువల్గా ఈ ప్యారడైస్ అన్న దాని విషయంలో ఒక పర్షియన్ రాజు దీని వుడెన్ పార్క్ అని కూడా అర్థం వస్తుంది. వుడెన్ పార్క్ అంటే చెక్కతో చేయబడినటువంటి పార్క్ అని కాదు అర్థము. వుడ్ అంటే మరి అడవిలో శ్యామలంగా ఉంటుంది, చక్కటి చెట్లతోటి ఆనందమైనటువంటి వాతావరణము కల్పించినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అడవులు చాలా పచ్చదనం కలిగినటువంటి అడవులుగా ఉంటాయి. పర్షియన్ కింగ్ అంట తనను గౌరవించాలనుకున్న ఒక వ్యక్తిని తనతో పాటు తన తోటలో నడిపించుకోవాలనుకున్నటువంటి వ్యక్తిని తను ఆనర్ చేయాలనుకున్నప్పుడు, అంటే గౌరవించాలనుకున్నప్పుడు అతనితో కూడా కలిసి అతని యొక్క అందమైన తోటలో విహరించేవాడంట. అది ఆయన కలుగజేసే ఆనందం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆశిస్తుంటున్నది ఏంటంటే ఈ పరదైసులో మరి ఈ దొంగతో కూడా నడవాలని. ఆనాడు ఆదాము హవ్వలతో నడిచినటువంటి ఆ ప్రభు ఈనాడు ఈ దొంగతో కూడా నడవాలని ఆశిస్తుంటున్నాడు. ఈ నేరస్తుడు పొందిందేంటి, ఆ నేరస్తుడు కోల్పోయిందేంటి? ఇద్దరికి ఒకే అవకాశాలు వచ్చాయి. కానీ ఈ నేరస్తుడు పొందింది ఏంటంటే మరి కుడివైపునున్న గొర్రెలలో చేర్చబడుతుంటున్నాడు. ఆశీర్వదింపబడిన వారలారా అన్నటువంటి గుంపులో చేరబడుతుంటున్నాడు. ప్రభు యొక్క పరలోక ద్వారాలు తెరవబడినటువంటి స్థితిని అనుభవిస్తుంటున్నాడు. అంత గొప్ప ఆధిక్యత, ఔన్నత్యము ఎప్పుడు కలిగిందంటే కేవలము మనసు మార్చుకున్నందున. ప్రభువు ఏ పాపం ఎరగని ప్రభు తన నిమిత్తము ఆశలలో వేలాడడం అన్నది ఆ దొంగ యొక్క కఠిన హృదయం, పాషాణ హృదయాన్ని సంపూర్ణంగా కలిసివేసినటువంటి పరిస్థితి మనం చూస్తుంటున్నాము. అటువంటి దీనస్థితి ప్రభు రావాలని కోరుకుంటున్నా. అందుకు నిమిత్తమే ఈ లోకంలోనికి రిక్తులుగా చేసుకొని మరి లోకంలోకి వచ్చినటువంటి ప్రభువు మరి ఆ మార్పు ప్రజలలో, ఎందుకంటే 99 గొర్రెల కంటే ఒక్క తప్పిపోయిన గొర్రె కోసము ప్రభు ఆరాట పడేవాడు, వదిలిపెట్టి వాటిని వెతికి రక్షించే ప్రభువు అయి ఉంటుండగా అటువంటి గొప్ప ప్రభువును ఎరగక సెలవు వేసినటువంటి ఆ జనాంగాన్ని కూడా ఎప్పుడైతే ప్రభువా వీరిని దయతో క్షమించని, వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరు క్షమించమన్నటువంటి ప్రార్థన బహుశా దొంగ హృదయాన్ని చాలా కలిసివేస్తుంటుంది అనుకుంటాను. ఎంత దీనమైనటువంటి, ఎంత ఔన్నత్యమైనటువంటి హృదయం, ఆధిక్యత కలిగినటువంటి హృదయం, మహోన్నతమైన హృదయం, ఇంతగా కీడు చేసి ఇంతగా అవమానపరిచి తను ఎందుకు వచ్చారో తెలియనటువంటి, అర్థం చేసుకున్నటువంటి ఒక హీన స్థితిలో ఉన్నటువంటి వారిని గురించి ప్రభు కలత చెందిన హృదయంతో వీరిని క్షమించు ప్రభు అని ప్రార్థన అన్నది ఆ దొంగ హృదయాన్ని ఎంతో వేదనకు గురి చేసింది. తన నిమిత్తం కదా
తను చేస్తున్నటువంటి ఆ పాపాల, నేరాల, ఘోరాలు ప్రభుని ఎంతగా కలిసివేశాయి. అయినాడు ఈ సిలువకు అప్పగించినటువంటి ప్రభుని నేను చూస్తుంటున్నాను కదా, నా నిమిత్తమే కదా, నా నిమిత్తమే కదా అన్నటువంటి పశ్చాత్తాపం దొంగలకు కలిగినటువంటి పరిస్థితిని బట్టి గొప్ప ఆధిక్యత పొందాడు, ఔన్నత్యం పొందాడు. నీవు మాతో కూడా పరదేశంలో ఉండు. ఈ పరదేశం అన్నది గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి పరదేశం మనము పరలోకంలో కూడా ప్రస్తుతున్నాం. అందుకే యేసుక్రీస్తులో వారు 7 సంవత్సరాలు హెచ్చరికలలో మొట్టమొదటి అన్ని పొందండి, మారు మనసు పొందండి. అలా మారు మనసు పొందినప్పుడు మీరు పరదేశంలో జీవవృక్ష ఫలాలని నేను మిమ్మల్ని భుజింపనిత్తును అంటున్నాడు. అనేకమైన వరాలలో అతి శ్రేష్టమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి వరం ఏంటంటే, దేవుడిచ్చేటటువంటి కానుక బహుమానం ఏంటంటే, మరి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలను మీరు భుజింపనిస్తాను అన్నటువంటి వాస్తవము. మరి యేసుక్రీస్తు ప్రభు వారి సిలువలో వేలాడినటువంటి ఈ పరిస్థితి, మన కోసం మా ప్రాణాలు అర్పించినటువంటి పరిస్థితిని మనం చూస్తుంటున్నప్పుడు అందరి హృదయాలు కలిసివేయబడి కలత చెంది ఆ సిలువ కార్యం జరగాలి. ప్రతి హృదయంలో సిలువ కార్యం జరగాలి. కేవలము మరి సిలువ ధ్యానించటం మాత్రం కాదు, మరి కార్యం జరగటము ఎంతో అవసరమై ఉంటున్నది. మరి 32వ అధ్యాయంలో కీర్తనలు 32వ కీర్తనలో మనకు తెలియచేయబడుతున్నటువంటి ఏంటంటే, తన అతిక్రమమునకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఈ నేరస్తులలో ఒకడైనటువంటి ఈ దొంగ మరి పాప పరిహారం నొందినాడు. ఆయన హృదయంలో కపటం లేనిది పరిస్థితి ప్రభు గ్రహించాడు. గొప్ప స్థితిలోనికి మరి మరి నడిపించబడినటువంటి, ఆశీర్వదించబడినటువంటి వాడిని మనం చూస్తుంటున్నాము. పరదేశ్ అంటే ఆశీర్వదింపబడింది, ఆనందం కలుగజేసేది, సంతోషం కలుగజేసేది, సమాధానం కలుగజేసేది, నెమ్మది కలుగజేసేది, ప్రభువుతో నడవగలిగినటువంటి స్థలం అది. ఆ స్థలంలోనికి నడిపించబడ్డాడు. మరి మనం చూస్తుంటున్నాము, ధనవంతుడు లాజరు, ధనవంతుడికి ఒక అవకాశం ఇవ్వబడింది. ఒక లాజరు శరీరం అంతా కురుపులతో పేదరికంతో మధ్య ఒక లాజరు తన కళ్ళ ముందు తిరుగుతుంటున్నటువంటి లాజర్ను గుర్తించలేనటువంటి, తాను కల్పించుకున్నటువంటి ఔన్నత్యము, ఆ ఊదారంగు వస్త్రాలు, తన కలిమిని చాటి ఊదారంగు వస్త్రాలు ధరించి నేనే గొప్ప రాజుని అనుకుంటున్నాడు. కానీ ఆ గొప్ప రాజరికం అనేది దేని వలన వస్తుంది అన్నటువంటి వాస్తవికతను తెలియలేని బుద్ధిహీనుడు, మందమతి అయి ఉంటున్నాడు ఆ ధనవంతుడై ఉండటం వల్ల లాభం లేదు. మరి ఇతరుల పరిస్థితిని గ్రహించాల్సినటువంటి పరిస్థితి దేవుడు కల్పించినప్పుడు ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. ఒక అవసరం వచ్చినప్పుడు, ఒక సహాయం చేయగలిగిన స్థితి మనకి ఇచ్చినప్పుడు దాన్ని పొందగలిగిన వాటికి చెయ్యాలి. మన చెయ్యేది వెనుక తీయకూడదు. కనీసం ఒక రొట్టె ముక్క ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితి కలిగినటువంటి ఆ ధనవంతుడు ఊదారంగు వస్త్రాలు వేసుకొని చాలా సంతోషిస్తుంటున్నాడు. చూడబోతే మరి ఇద్దరు చనిపోవటం జరిగింది. మరి లాజరేమో అంత బాధపడినవాడు, అంత వేధించబడినవాడు, ఈ లోకంలో ఏ సుఖము అనుభవించలేని వాడు, శరీరం అంతా కురుపులతో మరి ఎంతో హీనస్థితిలో ఉన్నటువంటి ఆ లాజర్ను మనం ఎక్కడ చూస్తుంటున్నాము? అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి లాజర్ను చూస్తుంటున్నాము. ఈ ధనవంతుని ఎక్కడ చూస్తుంటున్నాము? పాతాళంలో చూస్తుంటున్నాము, మరిపెట్టే స్థితిలో చూస్తుంటున్నాము. మరి నా టైం అయిపోయినట్లున్నది. కాబట్టి ప్రియులారా, ఖచ్చితంగా నేను అంశాలు చాలా ఉంటే కూడా నేను చెప్పలేని పరిస్థితి. మరి ప్రభువు సిలువలో వేలాడినప్పుడు కలిగినటువంటి సిలువ కార్యం ద్వారా దొంగ సంపూర్ణంగా రక్షింపబడి పరదేశంలో పాలు పొందినటువంటి పరిస్థితి. అటువంటి స్థితి ప్రభు మనకు అవకాశం కల్పించినప్పుడు ఖచ్చితంగా ఆ స్థితిని పొందటానికి దేవుడు మరి కోల్పోయిన దాన్ని, ఏ స్థితి అయితే మనల్ని ఆటంకపరుస్తుందో ఆ స్థితి నుండి తిరిగి సరైన మార్గంలోకి నడిపించటానికి ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందేమో చూసుకోనండి అంటాడు ప్రభు.
అలాంటి ఆయాసకరమైన మార్గాన్ని మనం పరదేశంలోనికి నడిపించటానికి మనకు అవకాశం ఉండదు. కాబట్టి ప్రియులారా, మరి ఎంత చిన్న మచ్చ, మరక, డాగు, అది ఎంత చిన్నదైనా కూడా ప్రభువుకు మనకు మధ్య ఒక అగాధాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి మరి ఆ శిలువ కార్యం అన్నది ప్రతి ఒక్కరిలో ప్రతి నిత్యము కార్యం జరిపిస్తూ అనేకులను ప్రభు వైపుకు త్రిప్పగలిగినటువంటి శక్తి గల వారం కావాలని ప్రభు ఆశిస్తుంటుండగా, కోరుకుంటుండగా, ఆయన చిత్తమై ఉంటుండగా ప్రభు మనందరి కృపను కుమ్మరించి ఆ మార్గంలో నడిపించిన కాక, దేవుడి కొద్ది వాక్యంకి ఆశీర్వదించిన కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి చాలా చాలా పెద్ద ప్రసంగాలు ఇవి. అయితే క్లుప్తముగా చెప్తున్నటువంటి దైవ సేవకులకి వందనాలు. మూడవ మాటగా ఈరోజు అమ్మా ఇదిగో నీ కుమారుడు, యోహాను సువార్త 19వ అధ్యాయము 27వ వచనము మన మధ్యలో ఉన్న పాస్టర్ ఇమ్మానుయేల్ గారు వివరిస్తారు. మూడవ మాట చరణము అమ్మగారు పాడతారు. ఇమ్మానుయేల్ గారు వందనాలండి. అమ్మా చరణం పాడండి. ఆ, మూడవ మాట. అమ్మని సుతుడటంచు మరియమ్మతు బలికి క్రమరాణి జననీయంచు అతనుడి వీచి మహాత్మ ఆశరణ్య చేక. ఆమేన్, ఆమేన్. ఇమానుయేల్ గారు, సమయం మీకు ఇవ్వబడుతుంది. 5:30 వరకు ఉంటుందండి మీకు సమయము. దేవునికి స్తోత్రం. జూమ్ యాప్ లో ఇంతవరకు యేసు ప్రభు వారు సిలువలో పలికిన మూడో మాటను 2 మాటలు జ్ఞాపకం చేసుకున్నాం, వింటూ ఉన్నాం. మూడో మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలలో మనం చదువుతుండగా, యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పిన. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకోను. ప్రభునందు ప్రియమైన లో ఉన్న వారందరికీ ప్రభునామములో శుభాబంధనాలు తెలియజేస్తున్నా. సిలువలో పలికిన మూడో మాటను మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇందులో ఒక ఆదరణ, ఆప్యాయత, బాధ్యత ఇందులో మనకు కనపడుతూ ఉంది. అప్పటికే తల్లి అయిన మరియమ్మ వృద్ధాప్యంలో ఉంది. అప్పటికే యోసేపు చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒంటరిగా ఉంది. అయితే మొట్టమొదట యేసు ప్రభువారు పుట్టినప్పుడు ఆమె ఎన్నో అవమానాలు భరించింది, వేదనను భరించింది, అన్నిటినీ భరించింది. ఆ శిలువలో యేసు ప్రభువును చూస్తూ ఉన్నప్పుడు ఆమె కన్నీరు మున్నీరుగా ఆమె విలపిస్తూ ఉంది. వేదనలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, హింసలో ఉన్నాడు, హింస పొందాడు. అయినప్పటికైనా యేసు ప్రభువారు ఆయన నోట నుండి వచ్చినటువంటి ఒక కమ్మనైన మాట, తీయనైన మాట, తన తల్లిని చూస్తూ పలికినటువంటి మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఎంత చక్కటి మాట. ఆ అమ్మ అనేటువంటి పదం కమ్మనైనటువంటిది. ఆ మాట పలుకుతూ ఉన్నప్పుడు లేక వింటూ ఉన్నప్పుడు ఆ మాటలో ధైర్యం ఉంది చిన్న పిల్లలకు. ఆ మాట ఎప్పుడైతే నోటి నుంచి మనం పలుకుతూ ఉన్నప్పుడు లేక వింటూ ఉన్నప్పుడు మనలో ఆప్యాయత కలుగుతుంది. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనిస్తే, ఇదిగో నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అనే మాట మనం గమనిస్తాం. సామెతల గ్రంథంలో కూడా మనం గమనిస్తే ఒక చక్కటి మాటను మనం గమనిస్తాం. 23వ అధ్యాయం 22వ వచనములో, ముదిమి యందు నీ తల్లిని నీవు నిర్లక్ష్య పెట్టవద్దు.
బిడ్డల బాధ్యత తల్లిదండ్రులను చూడాలి. ఈ మధ్య ఎక్కడో ఒక మాట నేను వింటూ ఉన్నాను. చిన్నతనములో తల్లి తన బిడ్డలను అన్నం తినరా అని బతిమలాడి అన్నం పెడుతూ ఉంది. అదే తల్లి వృద్ధాప్యంలోనికి వచ్చేసరికల్లా, బాబు నాకు కొంచెం అన్నం పెట్టరా, ఆకలేస్తుంది అనే దీన మాటలు ఈనాడు చాలా కుటుంబాలలో వినపడుతూ ఉన్నాయి. దేవుడు చెప్పాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు, అట్టి స్థితి మరియమ్మ గారికి రాకుండా, తల్లి గారికి రాకుండా, కుమారుడైన యోహాను గారికి తల్లి బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. నిజముగా ప్రథమ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకంలో ఉన్న పాపాన్ని ప్రక్షాళన చేయటానికి లోకంలోనికి వచ్చాడు. కానీ ఆయన చాలా సంవత్సరాలు ఉండలేదు. తన బాధ్యతను కుమారుడైన యోహాను గారికి అప్పగిస్తూ చెబుతూ ఉన్నటువంటి మాట సామెతల గ్రంథంలో మనం చదువుకున్నాం. అలాగే తిమోతి పత్రిక 5:8 కూడా కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండేవారిగా ఉండాలని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనంలో మనం చదివితే ఇక్కడ అంటాడు కదా, నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. అంత మాత్రమే కాదు, కానీ నీకు మేలు కలుగునట్లుగా అని అంటాడు. మనకందరికీ తల్లిదండ్రులు ఉన్నారు, మనము తల్లిదండ్రులమయ్యా. అలాగైతే మనకు మేలు కలగాలి అంటే తల్లిని సన్మానించాలి, తండ్రిని సన్మానించాలి. మనము భూమి మీద దీర్ఘాయుష్మంతులము కావాలి అంటే ఇవే చేయాలి. తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టకూడదని దేవుని మాటను బట్టి యోహాను సువార్త 19వ అధ్యాయంలో చెప్పినట్లుగా తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టకూడదు. అలాగే వారిని మనం సన్మానించే వారిగా మనం ఉన్నప్పుడు, చక్కగా వారిని మనం చూసుకునే వారిగా మనం ఉన్నప్పుడు, దేవుడు మనకు చేసిన మేలు ఏంటంటే దేవుడు మనకు ఆయుష్ను దేవుడు దయచేస్తాడు. సిలువలో, వేదనలో, బాధలో, అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన నోటి నుంచి వచ్చినటువంటి ఒక కమ్మనైన మాట, తీయనైన మాట, అమ్మా అని పలకరించటం, ఆ పిలుపులో ఉన్నటువంటి మాధుర్యాన్ని తల్లి గమనించింది, తల్లి సంతోషించింది. ఈ ప్రాతకాల సమయంలో సిలువలో పలికిన 3వ మాటను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ప్రియమైన దైవ జనాంగమా, ప్రియమైన దైవ కుటుంబాలు, తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టక, తల్లిదండ్రులను ప్రేమించేవారిగా, ఆదరించేవారిగా, వృద్ధాప్యంలో వారిని చక్కగా సంతోషంగా చూసుకునేవారిగా, వృద్ధాప్యంలో వారి కంట నీరు పెట్టకుండా, వారి కడుపు మంట పెట్టకుండా, ఆకలిని తీర్చేవారిగా, వారిని చక్కగా చూసుకునే వారిగా ఉండగలిగితే దేవుడు మనకు దీర్ఘాయుష్ను దేవుడు అనుగ్రహింపజేస్తాడు. అట్టి కృప దేవాది దేవుడు జూములో ఉన్న వీటిలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయను గాక. సమయం ఇచ్చిన పెద్దలకు వందనాలు తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. ఆమేన్. చక్కని శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని అందజేసిన ఇమానుయేల్ గారికి వందనాలు. ఇప్పుడు మరి 4వ మాటలోకి వెళ్దాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. 4వ మాటగా మన మధ్యలో ఉన్న పాస్టర్ యాకోబు గారు వాక్య సందేశాన్ని అందజేస్తారు. 4వ మాట చరణము గ్రేస్ మనోరంజని పాస్టర్ గారు పాడతారు. నా దేవ ఏమి వీడా నాడితివి ఎనుచు శ్రీదేవసుత పలికితివి శ్రమ చెప్పశక్యమా మహాత్మ
శరణ్య అవిమోచక 5:40 వరకు సమయం అయ్యగారు యాకూబ్ మాస్టర్ గారు చూసుకోండి. ఓకే అమ్మగారు. యేసుక్రీస్తు నామమున ఉదయకాల సమయంలో చేరువచ్చిన మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినము. దేవుని సన్నిధిలో ఆయన గొల్గోతా కొండపైన పలికినటువంటి 7 మాటలను మనం ధ్యానం చేస్తున్నాం. అందులో భాగంగా నాకు అప్పచెప్పిన 4వ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మార్క్సు వార్త 15వ అధ్యాయము 33 నుండి మనం చదివినప్పుడు, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడచితివి అని అర్థము. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని, అదిగో ఏలియాను పిలుస్తున్నాడనిరి. ఒకడు పరిగెత్తి పోయి ఒక స్పంచి చెరకలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి, తాలుడి ఏలియా విని దింపవచ్చునేమో చూతుమనెను. ప్రియులారా, ఈ యొక్క మాట మనం చూసినప్పుడు ఇది పైన పలికినటువంటి 3 మాటలను మనం గమనించినట్టయితే, ఆ 3 మాటలు వచ్చేసి మరి ప్రజల కొరకని మనం చూడవచ్చు. 3 మాటలు ప్రజల కొరకని మనం చూడవచ్చు. ఇది తన గురించి మాట్లాడుకుంటున్నట్టుగా మనం తెలుసుకుంటున్నాం. ఈ 4వ మాట తన గురించి తాను మాట్లాడుకుంటున్నట్టుగా మనం చూస్తా ఉన్నామండి. దగ్గర నిలుచున్న వారిలో కొందరు ఈ మాటలకు ఇదిగో ఏలియాను పిలుస్తున్నాడు అనిరి. తర్వాత ఇంకొకటి ఏమంటున్నాడంటే, ఒక చెరకను తీసుకొచ్చి, చేదు చెరకను తీసుకొచ్చి త్రాగుతూ హేళనగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఈ మాటలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఏంటి అని అంటే, దీనుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడి ఆనుకొని, తండ్రి మీద సంపూర్ణంగా ఆధారపడి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన మరి ఆ సమయంలో తండ్రిని విడిచిపెట్టలేదండి. అన్ని శ్రమలు వస్తున్నా, అన్ని బాధలు వస్తున్నా, అన్ని కష్టాలు వస్తున్నా, అన్ని హేళనకరమైన మాటలు వస్తున్నా, అన్ని దూషణకరమైన మాటలు వస్తున్నా కూడా, ఇన్ని నా మీద చేస్తా ఉంటే మరి నువ్వు ఎలా కామ్గున్నావు అని చెప్పి తండ్రి మీద రియాక్షన్ అవ్వట్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. తండ్రి మీద రియాక్షన్ కావట్లేదు, కానీ తండ్రిని రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా, తండ్రిని బ్రతిమలాడుతున్నట్టుగా, అన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా తండ్రి మీద ఆధారపడి, అయ్యా నీవు నా చేయి విడిచిపెడితే నా పరిస్థితి ఇదిగో ఇంకా ఘోరంగా ఉంటది, నువ్వు నా చెయ్యి ఎలా విడిచిపెట్టగలవు అని చెప్పి తండ్రి మీద ఆనుకున్నట్టుగా, ఆధారపడినట్టుగా ఈ అధ్యాయం ఈ 4వ మాటలో మనం చూస్తామండి. ఇంకొక గొప్ప విషయం ఏంటి అని అంటే, అక్కడ మనం చూస్తే మిట్ట మధ్యాహ్నపు వేళలో చీకటి కమ్మెను అనే మాటను మనం అక్కడ చూస్తా ఉన్నాం. చీకటి కమ్మినట్టుగా మనం చూస్తాము. ఈ చీకటిని మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాము అని అంటే, ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయంలోనికి మనం వెళ్తే, 27వ అధ్యాయం 45వ వచనంలో, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గర కేక వేసెను. అక్కడ నిలుచున్న అక్కడ మిట్ట మధ్యాహ్నము అనే మాట మనం చూస్తున్నాం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మెను. సాధారణంగా చీకటి ఎప్పుడు వస్తుంది అంటే, మనకు 6 తర్వాత 7 గంటలకు 7:15కు చీకటి కమ్ముతుంది. కానీ ఆ రోజు ఎప్పుడు చీకటి వచ్చిందంటే, అక్కడ మిట్ట మధ్యాహ్నము వేళలో 3 గంటలకు చీకటి కమ్మినట్టుగా మనం చూస్తా ఉన్నామండి. అంటే
అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు అన్నీ కూడా సూర్యుడు మరి ఆగిపోయినట్టుగాను, ప్రకృతి అంతా కూడా విఫలం చెందినట్టుగాను మనం చూస్తా ఉన్నాం. ఎందుకనంటే ఆయన నీతిమంతుడు, ఆయన నీతికి వారసుడై ఉన్నాడు. ఆయనలో ఏ పాపము లేదు. కానీ పాపము లేని ఆయన మీద పాపమున్నదని, మరి నీతి కలిగిన ఆయన మీద అనీతిపరుడని ప్రజలందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన మీద వేసినటువంటి అపారమైనటువంటి ఆ యొక్క నేరాలు, ఆ యొక్క ఆ వాటిని సృష్టి భరించలేకపోయిందండి. సృష్టి భరించలేకపోయినట్టుగా అక్కడ మనం చూస్తా ఉన్నాం. చాలా మంది అంటారు కదా, ఓర్వలేడు అని అంటారు కదా. ఓర్వలేడు అని అంటే ఏదైనా ఒక పాపము కళ్ళ ముందు జరుగుతూ ఉంటే కొంతమంది ఓర్వలేరు, దాన్ని జీర్ణించుకోలేరు. దానికి ఎలాగైనా ఎదురు తిరగాలన్న తపన, తాపత్రయం, ఆరాటంతో ముందుకెళ్తూ ఉంటారు. ఆ రోజు సృష్టి కూడా ఓర్వలేకపోయింది. చూడండి ప్రియులారా, ఒక మానవుడు చేస్తున్న అవిధేయత పనుల వల్ల సృష్టికి మరి ఓర్వలేని పరిస్థితులలో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఒక మానవునికేమో ఆ బాధ లేక ఆ ఓర్వలేనితనం కనపడటం లేదు, కానీ చూస్తున్న ప్రకృతి, చూస్తున్న సృష్టి, చూస్తున్నటువంటి మరి అవన్నీ కూడా ఓర్వలేక ఏమైపోయాయంటే ఆగిపోయినట్టుగా కనపడుతున్నది. చీకటి కమ్మినట్టుగా. చీకటి అంటే అక్కడ ఇంకేం కనపడదు కదా. చీకటి అంటే ఇంకా ఎవరు చూడటానికి అవకాశం ఉండదు కదా. అందుకని అలా తయారైపోయింది. ప్రియులారా, ఏ సృష్టి అయితే ఓర్వలేక ఆగిపోయిందో అదే సృష్టి రేపు నీకు నాకు ప్రతినిధిగా నిలబడుతుంది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనందరికి ప్రతినిధిగా రేపు ఆయన రాకడ సమీపించినప్పుడు మరి రాళ్ళు మన గురించి సాక్ష్యం చెప్తాయంట. సృష్టి మన గురించి సాక్ష్యం చెప్తుందండి. ప్రతిదీ కూడా మన గురించి సాక్ష్యం చెప్తుంది. అందుకనే మనము ఒకవేళ ఎవరు చూడలేదనుకోవచ్చు, కానీ సృష్టి మనల్ని గమనిస్తూ ఉంది. సృష్టి మన క్రియలను గమనిస్తూ ఉంది. మనం ప్రభువుకు ఏ విధంగా అంకితమై పరిచర్యలో కానీ, లేక దేవుని యందు విశ్వాసంలో కానీ, దేవుని సన్నిధిలో భయభక్తులు ఎలా కలిగి ఉన్నామో ఇవన్నీ కూడా మరి గమనిస్తూ ఉంది మనల్ని సృష్టి. ఆ రోజు ఓర్వలేక చీకటి పడిపోయింది. సూర్యుడు భరించలేకపోయాడు ఈ ఘోరమైనటువంటి ఈ పనులను చూస్తూ. ఆనాడు వాళ్ళు చేస్తున్నటువంటి ఆ గొల్గొతా కొండపైన యేసుక్రీస్తు ప్రభువారిని పెడుతున్న ఆ ఇబ్బందులను, ఆయన మీద వేస్తున్న అపారమైనటువంటి ఆ ఘోరమైనటువంటి ఆ మాటలను సూర్యుడు చూడలేక ఏమైపోయాడనంటే ఆయన చాటుకి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. సూర్యుని కాంతి మనకు తెలుసు కదా, అది ఎంత పెద్ద గోళమో మనకు తెలుసు. అలాంటిదే మానవుని యొక్క పనులను జీర్ణించుకోలేకపోతుంది అని అంటే మనం ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులలో మరి మునిగి తేలాడుతున్నామో ఒకసారి ఆలోచించాలి. కనుక ఆ చీకటి కమ్మెను, మధ్యాహ్నము 3 గంటలకు చీకటి కమ్మెను. ప్రియులారా, మన జీవితం వల్ల ఈ మాటలో 4వ మాటలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన దేవుని సన్నిధిలో ఇంకా దీనుడై అడుగుతున్నాడు. సృష్టి భరించలేక మరి చాటేసుకున్నది. మన క్రియలు అంతకంటే రెట్టింపుగా మన క్రియలు ఎక్కువైపోతా ఉన్నాయి. 3 ప్రక్రియలు ఇక్కడ కనపడతా ఉన్నాయి. ఒకటి దేవుడు, రెండోది సృష్టి, మూడవది మానవుడు. 3 కూడా ఈ 4వ మాటలో ఇమిడి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక మరి మన జీవితము చీకటిగా, మన యొక్క జీవితం ద్వారా చీకటి కమ్మే పరిస్థితులలోకి వెళ్లకుండా మనము వెలుగునిచ్చేవారిగా ఉండాలండి. మన దేవుడు వెలుగు సంబంధి. ఆయన వెలుగు ఆయనలో ఉంది. మనము క్రీస్తు కొరకు పని చేస్తే వెలుగు వ్యాపిస్తుంది. ఆ దిశగా మనం ముందుకు సాగుదాం.
దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చక్కగా 4వ మాట వివరించిన యాకోబు పాస్టర్ గారికి వందనాలు. ఇప్పుడు 5వ మాట, నేను దప్పిగొనుచున్నానెను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనాన్ని వివరించడానికి మన మధ్యలో నాగలింగేష్ పాస్టర్ గారు ఉన్నారు. సమయాన్ని ఇద్దాము. మరి నా 5వ మాటగా ఒక చరణము గ్రేస్ మనోరంజని పాస్టర్ గారు పాడతారు. తర్వాత వాక్యాన్ని విందాము. దప్పిగొనుచున్నానటంచు చెప్పితివి గదా, ఇప్పగిదిని బాధనుందా, నేమి నీకు మహాత్మ శరణ్య విమోచక. ప్రియమైన దేవుని యందు ఆమేన్. పెద్దలారా, ప్రియమైన దేవుని యందు పెద్దలారా, మీ అందరికి నా నిండు వందనాలు. వాక్యదానిలోకి వెళ్దాం. ఉన్నది 10 నిమిషాలే. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ యందు పొందినటువంటి శ్రమలను, అవి అన్నీ అంటే 1 by 1 ప్రతి ఒక్కటి కూడా ఆయన ఈ లోకంలోకి ముందుకు రాకముందే రాసినటువంటి ప్రవచనాల నెరవేర్పు. ఎలా అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో వచ్చిన మాట ఉంటుంది. ఇవన్నీ ప్రవచనాల నెరవేర్పులే. 17లో, హెబ్రీ 17లో చిన్న మాట, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. గ్రంథపు చుట్టలో ఆయన గురించి ఏదైతే రాశారో దాని అంతటిని నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను, నేను వచ్చి ఉన్నానంటిని. ఇదే మాట 40వ కీర్తన 7వ వచనంలో కూడా, పుస్తకపు చుట్టలో నా కొరకు మీరు రాశారు కదా, దాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. పుస్తకపు చుట్ట అంటే ప్రతి వచనం కూడా, ప్రతి ఆయన చేస్తున్నటువంటి, ఆయన పొందుతున్నటువంటి ప్రతి శ్రమ కూడా గ్రంథపు చుట్టలో ఆయన ముందుగానే రాసి పెట్టాడు. ఇంతగా ఇవన్నీ ఎన్ని శ్రమలు పొందబోతా ఉన్నాడంటే, అన్ని శ్రమలు పొందబోతున్నా కూడా ఏ మాత్రము మరణానికి ఆయన వెనకడుగు వేయలేదు. ముందుగానే అంటే ముందుకే వెళ్తా ఉన్నాడు. ఆ శ్రమలను చూసి ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఏకంగా ఒక చిన్న సన్నివేశమే జరిగింది. లూకా సువార్త 22వ అధ్యాయం 43వ వచనంలో, లూకా 22:43లో ఒక మాట అక్కడ ఉంటుంది. ఎన్ని శ్రమలు ఉంటే ఇలాగ జరుగుతుందో చూడండి. ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేళ్ల మీద పడుచున్న గొప్ప రక్తబిందు. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆ శ్రమలన్నీ ఆయన చుట్టూ అలా నిలబడేసరికి ఒక్కసారిగా పరలోకం నుంచి ఒక దూత కనపడి ఆయనను బలపరిచింది. నాయన ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, వీటన్నిటికీ ఇక సిద్ధపడవలసిందే అనే ఆల్రెడీ ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన అప్పగించుకొని యూదాను వెళ్ళమన్నాడు. ప్రార్థిస్తా ఉన్నాడు. ఇక్కడ ఎందుకు ప్రార్థించాడు అంటే, గెత్సెమనే తోటలో ఎందుకు అంతగా ప్రార్థించి ఏకంగా దేవదూతనే వచ్చి అక్కడ ఆయనను బలపరిచింది అనేది పెద్ద మెసేజ్ కాబట్టి దాన్ని చెప్పట్లేదు. అయితే ఈ శ్రమలన్నిటినీ ఆయన ఓర్చుకోవడానికి దూత వచ్చి బలపరిచింది. ఇప్పుడు ఆయన 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను. ఈ మాట 2 విధాలుగా ఉంటుంది. ఒకటి శారీరక శ్రమ, రెండవది ఆత్మీయంగా. శారీరకంగా ఆయన ఈ శ్రమలన్నీ పొందుకున్నప్పుడు ఆయన వేడుకుంటా ఉన్నాడు. కీర్తన గ్రంథం 22:15లో
నాలుక నా దవడను అంటుకొని ఉన్నది అన్న వచనపు నెరవేర్పే, నాలుక నా దవడను అంటుకొని ఉన్నది అన్న వచనానికి నెరవేర్పే ఇక్కడ మనం నేను దప్పికొనుచున్నాను అని చెప్పుకునే మాట. అదే మాటనే 69వ కీర్తన 21వ వచనంలో శారీరక నెరవేర్పు, ఆత్మీయ కోరిక రెండు ఎలా ఉన్నాయంటే 69వ కీర్తన 21వ వచనంలో రెండు ఉంటాయి. 20వ వచనం నుంచి చదువుతా ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవ్వరునూ లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవ్వరునూ కానరారైరి. ఈ లోకంలో ఆయన శ్రమ పడేటప్పుడు ఆ వేదన కరుణించే వారు ఎవరైనా ఉన్నారా, నేను పడుతున్నటువంటి ఈ వేదనను చూసి నాకు నీళ్ళు అందించడానికి ఎవరైనా ఉన్నారా అని వెతికితే ఎవ్వరు కానరాకపోయి, ఎవ్వరు లేరు. ఓదార్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని కనిపెట్టుకుంటే ఎవ్వరునూ కానరాకపోయిరి. అప్పుడు అంటా ఉన్నాడు 21వ వచనంలో, వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఎంతగా అంటే ఆయన ఈ లోకంలో ఆ శిలువ శ్రమలను అనుభవించేటప్పుడు ఎవరైనా కరుణించే వాళ్ళు ఉన్నారా, ఎవరైనా కనికరించే వాళ్ళు కనపడతారా, లేదా ఓదార్స్తారా అని చెప్పి చూస్తే ఎవరినూ కనపడలేదు. ఇది శారీరక శ్రమ. తర్వాత ఆత్మీయ శ్రమ, చేదు నాకు త్రాగనిచ్చిరి. ఒక్కరినైనా అంటే ఒక మాట ఉంటుంది, లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనంలో, మనుష్య కుమారుడి లోకంలోనికి వచ్చినప్పుడు ఒక్క విశ్వాసనైనా కనుగొంటాడా అని చెప్పే వచనం ఉంటుంది అక్కడ. అంటే ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక్క విశ్వాసిని కూడా కనుగొనలేడు. ఇలా ఉంటే ఒక్క విశ్వాసిని కూడా కనుగొనలేడు కదా. కాబట్టి మారాలి అనే ఉద్దేశంతో ఆయన చెప్తా ఉన్నటువంటి మాట. అంటే ఈ రెండు వచనాలు ఎలా ఉన్నాయంటే, మనుష్య కుమారుడి లోకానికి వచ్చేటప్పుడు విశ్వాసిని కనుగొనేటట్టు మనం అందరం ఏ విధంగా ఉండాలి, కరుణించే వారంగా ఉండాలి, ఓదార్చే వారంగా ఉండాలి, ఆయన దప్పికను తీర్చే వారంగా ఉండాలి. అలా ఉంటే ఖచ్చితంగా ప్రభు యొక్క కోరిక, ఇదిగో ఇందాక చెప్పుకున్నాం కదా, కరుణించే వారు ఎవరైనా ఉన్నారా కనుగొనలేదు, ఓదార్చేవారు కూడా కనబడలేదు అని చెప్పేసి. ఆ కరుణించే వారము, ఓదార్చే వారం మనమై ఉండాల. ఇది శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు. రెండు విధాలుగా దేవుడు అక్కడ మనకు ఆ మాట చెప్తా ఉన్నాడు. అదే మాట ఉంటుంది చూడండి 19:28 యోహాన్లో. 19:28 యోహాన్లో ఆ మాట చాలా క్లియర్గా ఆయన చెప్తా ఉంటాడు. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, శారీరక శ్రమ సమాప్తమైపోయింది అని ఎరిగి, ఆయన ఈ లోకంలో నెరవేర్చవలసింది సమస్తము సమాప్తమైంది. పుస్తకపు చుట్టలో ఆయన కోసం ఏదైతే రాశారో అదంతా సమాప్తమైంది అని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. ఈ మాట 22:15 కీర్తనలో ఈ మాటకు ఉంటుంది. 69:21లో మనం చేదు చిరుకను త్రాగనిచ్చినట్టు ఉంటుంది. ఎందుకు శారీరక శ్రమ, ఆత్మీయ శ్రమ అంటే, ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడు ఈ లోకంలో జీవించినప్పుడు, ఆత్మీయంగా ఆయన సంపూర్ణమైన దేవుడు. ఇన్ని శ్రమలు అనుభవించాలన్నా అంటే హెబ్రీ 4:15లో ఒక చిన్న మాట అక్కడ ఉంటుంది. ఆయన కూడా మనందరికీ సహాయం చేయవాలని ముందుగానే మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండను. మన మాదిరే అంటే మనం ఏవైతే ఈ లోకంలో శ్రమలు పొందుకుంటామో అవన్నీ ఆయన పొందుకున్నాడు. మన ఈ బలహీనతలన్నీ ఆయన కూడా రుచి చూచాడు అనే విషయాన్ని హెబ్రీలకు రాసిన పత్రికలో క్లియర్గా చెప్తా ఉన్నారు 4:15లో. మన ఇటువంటి బలహీనతలన్నీ సహానుభవం కలిగినటువంటి వాడు ఈ లోకంలో జీవించినప్పుడు. ఇవన్నీ మనం పొందుకున్నటువంటి శ్రమలన్నీ ఆయన ముందుగానే మనకంటే రెట్టింపుగా పొందుకున్నాడు.
మనకు వచ్చినటువంటి శ్రమలు కొద్దిపాటివై ఉన్నాయి. అయినా కూడా మనం ఏ విధంగా జీవించాలంటే ప్రభువును సంతోష పెట్టే బిడ్డలంగా మనం జీవించాలి. ఇలా జీవించి ఆయన కోరుకున్న విధంగా చేదు చిరకను కాక సంతోషకరమైన అనేక ఆత్మలు రక్షించే బిడ్డలంగా మనం ఎదగవాలన్న సత్యాన్ని తెలియజేస్తూ దేవుడి మాటలను దీవించుగాక. ఆమేన్. ఆమేన్. శ్రేష్టమైనటువంటి మరి 5వ మాట తెలియజేసిన నాగలింగేష్ పాస్టర్ గారికి వందనాలు. ఇప్పుడు 6వ మాటగా సమాప్తమైనదని పలికిన యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము మన మధ్యలో ఎలీషా పాస్టర్ గారు ఉన్నారు, అందజేస్తారు. 6:1-2 నిమిషాల వరకు సమయం ఉంటుంది. ఈ లోపుగా మరి 6వ మాటకు సంబంధించిన చరణము గ్రేస్ మనోరంజని పాస్టర్ గారు పాడతారు. శ్రమ ప్రమాదములను గొప్ప శబ్దమేతిహ సమాప్తమైన దంచు తెలిపి సమసితి విగద మహాత్మ ఆశరణ్య అవిమోచక. ఆమేన్. ఎలీషా పాస్టర్ గారు వందనాలండి. వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దైవ సేవకులకు సేవకురాండ్రులకు అందరికీ వందనాలు. ఈరోజు 6వ మాటగా యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో పలికినటువంటి మాటను సమాప్తమైనదని ఆయన పలుకుతున్న మాట. సమాప్తమైనది అని యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు ఆ మాట శిలువ మీద పలికి ఉన్నారు? శిలువ మీద ఆ క్షోభ, ఆ వేదన, మహా భయంకరమైనటువంటి పరిస్థితి. శిలువ అంటేనే శాపగ్రస్తమైనది. అలాంటి పరిస్థితిలో ఉండి కూడా మన ప్రభువు సమాప్తమైనది అని పలుకుతూ ఉన్నారు. సమాప్తం అవడం అంటే తండ్రి తానుకు అప్పచెప్పినటువంటి పని యావత్తును ఆయన నెరవేర్చాను, నేను సంపూర్ణముగా నేను ముగించాను అని ఆ మాటను తండ్రికి తెలియజేస్తున్నారు. ఆయన భూమి మీదకు వచ్చి ఆయన చేయవలసిన దేవుని చిత్త ప్రకారంగా చేయవలసినటువంటి పనిని ఆయన పరిపూర్ణముగా దేవుని చిత్తము, తండ్రి చిత్తము కుమారుని పట్ల, కుమారునికి చెప్పినట్లుగా ఏ పనైతే కుమారుడు చేయాలో ఆ పనిని సంపూర్ణముగా ఆయన సమాప్తముగా జరిగించారు, సంపూర్ణముగా చేశారని తెలియజేయడమే సమాప్తము అయినది అనే మాట. దేవునికి స్తోత్రం. ఆయన పని పూర్తి చేశారని భావిస్తూ తండ్రికి మొరపెడుతూ ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు. మత్తయి సువార్తలో 4వ అధ్యాయము 16-17 వచనాల్లో చూస్తే యేసుక్రీస్తు ప్రభువుల వారు తండ్రి చెప్పిన ప్రకారముగా అక్కడ ఆయన చేసినటువంటి పని కనిపిస్తుంది. ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చారు? లూకా సువార్త 19-10 వచనాల్లో నశించిన దానిని వెతికి రక్షించుటకు, నశించిపోతున్న సర్వ మానవాళిని రక్షించుటకు
మరణ కోర నుండి విడిపించి జీవమునకు నడిపించుటకు ఆయన తండ్రి చేత పంపబడ్డారు. తండ్రి చిత్తము చేయడానికి ఆయన ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా ఆ పని విషయంలో నిమగ్నమయ్యారు మన ప్రభు. 4వ మత్తయి సువార్త 4వ అధ్యాయం 16, 17 వచనాల్లో చూస్తే, గలిలయు చీకటిలో కూర్చుండు ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములను మరణ ఛాయలను కూర్చుని వారికి వెలుగు ఉదయించెను అని యెషయా ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేర్చబడినట్లు ఇలాగూ జరిగింది. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. దేవుని చిత్తం అది. చీకటిలో ఉన్నవారికి వెలుగు కలుగుటకు, మరణ ఛాయలో ఉన్నవారికి మరణను విడిపించుటకు తండ్రి చిత్తం. ఆ తండ్రి చిత్తం చేయడమే ఆయనకి ఇష్టమైంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తే, తండ్రి చెప్పిన ప్రకారము ఆ పని చేయడానికి వచ్చిన మన ప్రభు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ శిష్యులు, అయ్యా ఇక్కడ ఆహారం తేడానికి మేము వెళ్ళాం కదా, ఆహారం భుజించండి అయ్యా అని అడుగుతున్నారు యేసుప్రభుని. యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదని చెప్తున్నారు. ఆయన మనలను రక్షించడానికి, సర్వమానవాళిని రక్షించడానికి ఎంత వేదన అనుభవించారండి ఆయన పని. తండ్రి చెప్పిన చిత్తము ముగించేంత వరకు కూడా ఆయన సరిగా ఆహారం కూడా భుజించలేదండి. శిలువ మీద ఉన్నటువంటి ఈ శోభ, ఈ శిలువ మీద ఉన్నటువంటి ఈ వేదన ఆయన అనుభవించినప్పటికి ముందే ఆయన నిత్య జీవితంలో ఆయన అనుభవము, ఆ ప్రతి అనుభవంలో ఆయన ఉన్నాడు యేసయ్య. దానికి ముందు కూడా ఆయనకి సరైన జీవితం లేదు, సరైనటువంటి సదుపాయం లేదు, లోకంలో సుఖాన్ని కోరుకోలేదు, ఆయన సరైన ఆహారం తినలేదు, సరైన పానీయం చేయలేదు, ఆయన పానీయం తాగలేదు, సుఖం లేదు ఆయన శరీరంలో. ఆయన రాత్రంతా ప్రార్థన చేసేవారు. ఒలీవ కొండకు వెళ్ళి ఉదయం లేచి సువార్త ప్రకటించేవారండి. పరిచర్యకి రాగానే 40 దినాలు అరణ్యంలో ఉపవాసం. మత్తయి సువార్త 4వ అధ్యాయం ప్రారంభంలో నుండే ఉంటుంది అది. ఆ యొక్క ఉపవాసం రాత్రింబవళ్ళు మన ప్రభు తండ్రి చిత్తం చేయడానికి ఎంత వేదన, ఎంత క్షోభ భరించారండి దేవుని బిడ్డలారా. ఆయన సువార్త ప్రకటించాడు. ఆయన చెప్పిన ప్రకారంగా అందరి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. వేదనలో ఉన్నవారి వేదన తొలగించాడు, కన్నీటిలో ఉన్నవారి కన్నీరు తుడిచాడు, దుఃఖంలో ఉన్నవారి దుఃఖమును తీర్చాడు, మరణ ఛాయలో ఉన్నవారి మరణము నుండి విడిపించాడు, నశించిపోయిన వారిని రక్షించాడు, మనలందరికీ రక్షణ కలిగిస్తాడు. ఆయన అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆ తండ్రి చిత్తం శిరస వహించాడు. ఆయన ఒక మాట అంటాడు 10:18. ఈ రోజున లోకంలో ఉన్న అందరూ అనుకుంటున్నారు, నేను కూడా ఒక రోజున అలాగా అనుకునేవాడిని, ఎవడను యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద మరణించారు, చేతకాని దేవుడు, ఆయన నిజంగా శక్తివంతుడైతే ఆయన ఎందుకు చనిపోతాడు అనుకుని. కానీ ఆయన ఒక మాట సవాల్గా విసురుతున్నాడు లోకాన్ని. యోహాను సువార్త 10:18లో, ఎవడును నా ప్రాణం తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకు ఆయనకు అధికారం ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంతటా ఆయనే నిర్ణయం తీసుకున్నాడు. అది తండ్రి వలన పొందిన ఆజ్ఞ. హల్లెలూయా. ఎంత గొప్ప
తీర్మానంతో ఆయన వచ్చాడండి. ఆయనకి జరిగేది ప్రతిదీ ఆయనకి తెలుసు ముందుగానే. ప్రవచనాత్మకంగా సేవలో అనుభవిస్తున్న ప్రతి క్షోభ ఆయనకి తెలుసు, ప్రతి పరిస్థితి ఆయనకి తెలుసు. యోహాను సువార్త 17:4 ఒకసారి మనం చూద్దాం. సమయం అవుతుంది, ముగించేస్తాను. 17:4 చూస్తే యేసుప్రభు వారు చెప్పిన మాట, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ప్రభువా, ఈ రోజున మనం ఈ మాట చెప్పాలండి. ప్రభువు దగ్గర ఈ మాట చెప్పాలి. ఆయన మనకు మాదిరి ఇచ్చారు. తండ్రి చిత్త ప్రకారంగా ఆయన పనిచేసి మనకు మాదిరిని చూపించారు. అనేక మంది ప్రజలు నాశనంలో ఉన్నారు. నశించిపోతున్న వారికి మనకు విమోచన కలుగజేసి, మనకు రక్షణ కలుగజేసి, వారిని విమోచించుటకు, వారికి రక్షణ కలిగించుటకు మనకి ఇచ్చిన పని, తండ్రి చేత యేసుప్రభు వారు పొందిన పనిని, అదే పని భారాన్ని మన మీద పెట్టి ఆయన వెళ్ళాడు. మనం కూడా మనం బ్రతికి ఉండగానే యేసుక్రీస్తు ప్రభు వారిలాగా మనము కష్టపడి పనిచేసి దేవుని రాజ్యాన్ని కడదాం. ఆయన పనిలో పాలుభాగస్తులు అవుదాం. మనం కూడా సమాప్తము చేసిన జీవితంతో దేవుని పని సమాప్తము చేసి జయ జీవితం కలిగి మనం ప్రభు దగ్గర ఆయనకు మహిమకరంగా మనం జీవిద్దాం. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు హెబ్రీ పత్రికలో అంటాడు, దేవుడు మంచి మాట ఉందండి. 2:14-15 దేవుని చిత్తం చేయడానికి, దేవుని కుడిపార్శ్వమున ఆయన కూర్చొనడానికి, ఆయనకి హెచ్చింపబడడానికి ఈ యొక్క దేవుని చిత్తాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు నెరవేర్చారు. ప్రవచన నెరవేర్పు యెషయా 53:12 ప్రవచనం ఆయనకి ఇచ్చినటువంటి ప్రవచనం నెరవేర్చాడు. 63:1-3 యెషయా 63:1-3 కూడా అక్కడ ప్రజలకు ఉన్న పరిస్థితులన్నిటి నుండి విడిపించినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా మనము యేసుక్రీస్తు ప్రభువును మాదిరిగా చేసుకొని ఆయన అప్పచెప్పినటువంటి పనిలో మనం కూడా నమ్మకంగా ఉంటూ ఆయన పరిచర్యలో పాలుభాగస్తులు అవుదాం. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. ఆమేన్. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని వాక్య సందేశాన్ని 6వ మాటగా తెలియజేసిన ఎలీషా పాస్టర్ గారికి వందనాలు. ఇప్పుడు చివరి మాట ఆశా షారోన్ పాస్టర్ గారు అందజేస్తారు. 7వ మాటగా ఒక చరణము గ్రేస్ మనోరంజని పాస్టర్ గారు పాడతారు. అప్పగింతు తండ్రి నీకు నాత్మనంచును గొప్పయార్పటంబు చేసి కూలిపోతివా మహాత్మ శరణ్య అవిమోచక ద్రోహరహిత సంపెనిను నా దోషమే కదా మహాత్మ శరణ్య అవిమోచక. ఆమేన్, ఆమేన్. 7వ మాట, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసినని, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. లూకాసు వార్త 23:46 ఆశా షారోన్ పాస్టర్ గారు వివరిస్తారు. ప్రైజ్ లార్డ్ అమ్మా. సమయం ఇచ్చిన దేవదేవునికి వందనాలు. మరి చివరి మాట లూకాసు వార్త 23:46 ముందు 44 చూసుకుందాము. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. ఆ తర్వాత 46 అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. ఆయన చనిపోక ముందు, ఆత్మను అప్పగింపక మునుపు
మధ్యాహ్న కాలము 3 గంటల సమయం అయింది. ఆ దేశం అంతటా ఏమైందంటే చీకటి కమ్మేసింది. సూర్యుడు అనేవాడు అసలు కనిపించటం లేదు. అక్కడ గర్భాలయపు తెర నడిమికి చినిగెను. గర్భాలయపు తెర అంటే అర్థం ఏమిటంటే ఆ తెర అనేది చాలా శక్తివంతమైనది. అదొక అడ్డుగోడ. ఎక్కడికి వెళ్ళడానికి? మనము ప్రభు రాజ్యములోనికి, ఆ నిత్య జీవములోనికి వెళ్ళడానికి ఒక అడ్డుగా ఉంది. ఆ అడ్డుని తొలగించడానికి యేసు ప్రభువారు మరి మరణించారు. ఆ మరణించిన తర్వాత మనకు ఆ అడ్డు కూడా తొలగిపోయి రెండుగా మధ్యగా చిరిగి మనకి ఒక మార్గం అనేది ఏర్పడింది. ఏ మార్గం అండి? అది ప్రభు సన్నిధికి వెళ్ళడానికి ఒక మార్గం అనేది ఏర్పరచబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రాణం త్యాగం చేసిన దాన్ని బట్టి మనకు దేవుని రాజ్యానికి, నిత్య జీవానికి అర్హత అనేది మనకి ఏర్పడింది. తర్వాత 46వ వచనములోని ఆయన గొప్ప శబ్దంతో కేక వేసి ఏమన్నారంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానను. ఇప్పుడు 6వ మాట అనే చెప్పారు. ఆయన పని సంపూర్తి చేసి దేవుడు తన తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు తనకి ఏమైతే అప్పగించారో అదంతా పూర్తి చేసిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ చివరిగా ఆయన అన్నారు, నా ఆత్మను ఇంకా నీకు అప్పగించుకుంటున్నానన్నారు. అంటే అర్థం ఏమిటంటే మనము కూడా ఈ లోకంలో బ్రతికినప్పుడు శరీరం ఎలా అయినా నిష్ప్రయోజనమే. ఈ శరీరం అనేది మట్టిలో కలిసిపోద్ది. కానీ దేవుడు పెట్టేటటువంటి ఆత్మ దీపమైనటువంటి ఆ ఆత్మను మాత్రం మనము ప్రభువు రాజ్యంలోనికే వెళ్ళాలి. నరకంలోనికి త్రోయబడకూడదు. ఆ ఆత్మను దేవుడికి అప్పగించుకోవాలంటే మన ఆత్మ ఎలా ఉంది? ఆ ఆత్మ అనేది పరిశుద్ధముగా ఉందా? పవిత్రముగా ఉందా? మరి దేవుడైతే మనకు ఒక మాదిరి చూపి వెళ్ళారు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ కల్మషము లేదు, ఏ దోషము లేదు. ఆయన అంత నిష్కలంకంగా ఉన్నాడు కనుకనే తను ఏమన్నాడంటే, ఇంకా నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నాను. మనం చెప్పగలమా? ప్రభు నా పని పూర్తయిపోయింది, ఇంకా నేను పని అయిపోతుంది, నేను మరణ దశలోకి వెళ్ళిపోతాను, ఇంకా నా ఆత్మ నీకు అప్పగించున్నానని చెప్పగలమా? దేవుడు మనకు ఒక మాదిరి చూపాడు కాబట్టి మనము కూడా అలా ఉండాలి. ఈ లోకంలో బ్రతికినంత కాలం మనం ఎలా బ్రతకాలంట? పరిశుద్ధముగా, నీతిగా, యథార్థముగా, దేవునికి ఇష్టమైనటువంటి భక్తి చేస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటూ, మనం ఆత్మీయంగా మన ఆత్మను మనము ఆర్పివేసుకునేవారుగా కాకుండా, ఆత్మను దినదినము అభివృద్ధి పొందేవారుగా ఉంటూ, మన ఆత్మను ప్రభు సన్నిధికి అప్పగించుకునేవారుగా ఉండాలి. మనం దేవుడు మనకు ఒక వాగ్దానం చేశారండి. 2 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చూద్దామండి. ఏంటంటే అక్కడ ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రముగా చేసుకుందుము. ఇప్పుడు దేవుడైతే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తండ్రికి తన ఆత్మను ఎందుకు అప్పగించుకున్నారంటే, తను ఎంతో అన్నిటిని సంపూర్తి చేసి తను ఎంతో పరిశుద్ధంగా బ్రతికి తనలో ఏమి లోపము లేదు. మరి యేసు ప్రభువు తన ఆత్మను అప్పగించుకున్నారు. మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధతను కాపాడుకుంటూ, ఆ పరిశుద్ధతలో మనం ఎలా ఉండాలంటే సంపూర్ణము చేయబడాలి. సంపూర్ణము చేయబడి శరీరముకును ఆత్మకును, శరీరం ఉండాలి, ఆత్మ, ఈ విషయాల్లో 2 విషయాల్లో కూడా మనం పరిశుద్ధంగానే బ్రతకాలి. పరిశుద్ధంగా బ్రతుకుతూ మనలో ఉన్నటువంటి కల్మషాన్ని నుండి మనలను మనం పవిత్రం చేసుకుని మనం చివరి దశకు వచ్చేటప్పటికి మనం అంత్య దశ వెళ్ళిపోతే మనకు ముందు తెలుస్తుంది కొన్ని. అప్పుడు ఈ విధానంలో మనం ఉంటున్నప్పుడు మనం అప్పుడు క్లియర్గా దేవుడికి చెప్పగలం, ప్రభా ఇంకా నాలో ఏమీ లేదు ప్రభా, నేను నీ కోసం బ్రతుకుతున్నాను, నేను ఇంకా నా ఆత్మని నీకు అప్పగించున్నాననే విధముగా చెప్పాలి. ఈ విధంగా మనం బ్రతుకుతూ దేవుని యందు పరిశుద్ధతతో మరి శరీరంలో ఆత్మ కలిగినటువంటి ఈ సమస్త కల్మషాన్ని నుంచి మనం విడిపింపబడి మరి దేవునికి ఆత్మకు అప్పగించుకునే వారుగా ఉండాలి. అదే విధముగా అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనంలో స్టెఫెను గారిని అక్కడ రాళ్లతో కొట్టినప్పుడు కూడా అక్కడ అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో ఆయన అంటున్నారు, 7వ అధ్యాయం 59వ వచనంలో ప్రభువుని గురించి ప్రభువుకు మొరపెడుతున్నారు. ఏమంట? యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెన్ పలికారు.
దేవుడి కంట మరి షెఫిన్ గారు అంటున్నారు, ప్రభు వారికి నా ఆత్మను నువ్వు చేర్చుకో ప్రభా. ఇక్కడ ఏంటంటే ఈ ఆత్మలో కపటం ఉందనుకోండి, దేవుని సన్నిధికి వెళ్ళలేము. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆ కపటం లేనటువంటి ఆత్మ మనలో ఉంటే అప్పుడు మనము దేవుడిని అడిగితే ఖచ్చితంగా ఆయన రాజ్యంలోనికి మనము చేర్చగలమండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో కూడా మరి ఎక్కడైతే మనం వెళ్ళామో ఆ చోటికి మనము వెళ్ళాలి. లాస్ట్ చివరి వచనము పేతురు రాసినటువంటి ఆ పత్రికలోనే, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము ఒక చెప్పి నేను ముగించుకుంటాను. పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఇదండి. ఓకే. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. మనము ఇంత భక్తి చేస్తున్నాం కదండి, మనము ఎంత ప్రయాసపడుతున్నామో దేనికోసమండి? మనము నిత్య జీవంలోనికి వెళ్ళాలని. ఇంత భక్తి చేస్తున్నాం, ఇంత ఇది కలిగి ఉంటున్నాము. మనం నిత్య జీవంలోనికి వెళ్ళాలంటే ముఖ్యంగా దేవుని ఆత్మ దేవుడు మనలో పెట్టినటువంటి ఆత్మ పరిశుద్ధంగా, నిష్కలంకంగా, నిర్దోషముగా ఉందా? ఆత్మలో కపటము లేకుండా ఉంటేనే మనము దేవుని రాజ్యంలోకి వెళ్తాము. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారే. అంటే దేవుని చిత్తానుసారం కొన్ని మనకు సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి. కానీ వాటికి వెనుతిరిగిపోయి మళ్ళీ లోకంలో కలిసిపోకుండా, పాపంలో మళ్ళీ కలిసిపోకుండా నమ్మకమైనటువంటి సృష్టికర్తకు మన ఆత్మను అప్పగించాలి. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభు అయితే ఎలాగ తన ఆత్మను సంపూర్తిగా నెరవేర్చి తన పని అంతటినీ తుదముట్టించి ప్రభా మరి తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నానని ఏ విధంగా చెప్పారో, మనం ఈ భూలోకంలో దేవుడు మనకిచ్చినట్టు ఈ సమయంలో మన ఆత్మను జాగ్రత్తగా కాపాడుకోవాలి. శరీరాన్ని కూడా మనం కాపాడుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఆత్మను మనం కాపాడుకుంటూ తండ్రికి మనం అప్పగించుకోవాలి. ఇగో నేను నీకోసం బ్రతుకున్నాను, ఇంకెన్నడూ పాపంలో తిరగను, ఇంకెమ్మలు ఆ శాపంలోనికి నేను వెళ్ళను ప్రభా. నువ్వు నా కోసం మరణించి విలువైనటువంటి రక్షణ ఇచ్చావు. మరి ఆ రక్షణ ఇచ్చినటువంటి నేను నిర్లక్ష్యంగా జీవించకుండా నేను నీకు ఇష్టమైన విధంగా జీవిస్తూ నా ఆత్మను నేను కాపాడుకుంటాను ప్రభా, ఆ ఆత్మని నీకు అప్పగించుకుంటాను ప్రభా అని తీర్మానంలోనికి మనం రావాలి. అట్టి విధమైన కృప దేవుడు మనకు అనుగ్రహించును కాక. ఆమేన్. 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 ప్రవక్తల ఆత్మలు వారి స్వాధీనంలో ఉండును. ప్రవచనములు శిలువలో పలికిన ప్రభు 7 మాటలను వివరించుటకు గొప్ప గొప్ప ప్రసంగికులకు సమయం సరిపోదు. స్తోత్రం కలుగును గాక. ప్రవక్తల ఆత్మలు వారి స్వాధీనంలో ఉండును అని నేడు రుజువైంది. మొదటి మాట చక్కగా వివరించిన అన్నా జోనమ్మ గారికి వందనాలు. రెండో మాట వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అమ్మ. రెండో మాట వివరించిన గ్రేస్ మనోరంజనమ్మ గారికి వందనాలండి. మూడో మాట వివరించిన పులుకూరు ఇమానియల్ పాస్టర్ గారికి వందనాలండి. నాలుగో మాట వివరించిన పల్లె యాకోబు పాస్టర్ గారికి వందనాలండి. ఐదో మాట వివరించిన పాస్టర్ నాగలింగేష్ గారికి వందనాలండి. ఆరో మాట వివరించిన పాస్టర్ ఎలీషా గారు విజయనగరం జిల్లా వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. ఏడో మాట ఇంత చక్కగా విడుదల చేస్తారని ఊహించలేదు. అద్భుతము జరిగింది. ఈరోజు వండర్ జరిగింది. 10 నిమిషాలు సమయం సరిపోదు, ఉపోద్ఘాతమే తీసుకుంటారు. ప్రారంభ మాటలు మాత్రమే వివరిస్తారు. సమయము ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు. సమయం సద్వినియోగం చేసుకొని ప్రవక్తలు లేఖనములను వివరించువారు చక్కగా వివరించిన క్రమమును బట్టి దేవదేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ముగింపు ప్రార్థన చేసుకుందాము. ముగింపు ప్రార్థన శాంతకుమార్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. శాంతకుమార్ గారు, ఇంతటితో
ప్రభు ఏ సిలువలో పలికిన 7 మాటలు ముగిసి హిందీ సెషన్ లోకి వెళ్తున్నాము. శాంతకుమార్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం గల మా తండ్రి, కృపా కనిక్రమం, ప్రభావ, జీవం గల మా నాయన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నైనా యేసు వైపు చూస్తున్న కార్యక్రమంలో ప్రభా, మీరు సెలవులో పడినటువంటి 7 మాటలు అత్యున్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి మానవాళికి ఆదరించినటువంటి ప్రభా తండ్రి, నా పాపం రక్షణ దయచేసినటువంటి ఎన్నో లోతైన ఆత్మీయ సత్యాలు ప్రభా తదితర మీ ప్రియుల ద్వారా దైవజనుల ద్వారా ప్రభా మాకు వినిపించినారు. వందనాలు స్తోత్రాలు తండ్రి. నా విన్న ప్రతి ఒక్క వాక్యమును బట్టి ప్రభా మీకు వందనాలు స్తోత్రాలయ్యా. అందులో ఉన్న లోతైన ఆత్మ సత్యాలు మేము తెలుసుకొని ప్రభా నిర్లక్ష్యపడక నా తండ్రి కడవరి దినంలో, కడవరి సమయం, కడవరి కాలంలో ప్రభా తండ్రి మా హృదయాలు సమర్పించుకొని ప్రభా క్రీస్తు బిడ్డలుగా ప్రభా మేము వెంబడిస్తున్నా తండ్రి. నాయన లోక సంబంధమైనటువంటి మలినం అంటకుండా ప్రభా పరలోక సంబంధమైన ఆశలతో తండ్రి వాక్య బలముతో ప్రభావ మీ చిత్తానుసారం మేము నడవటాన్ని మీ కృపను మా మీద కుటుంబించమని తండ్రి. నా వాక్యం పంచినటువంటి ప్రతి దైవజనుడు దీవించి ఆశించి వారి సేవలో బహుగా ఫలింప చేయమని తండ్రి. నాయన ఈ యొక్క కార్యక్రమం ప్రభావ సహవాసాన్ని మీరు దీవించి ఆశ్రయించి బహుగా ఫలింప చేసిన తండ్రి మీ కృపను నింపమని క్రీస్తునామన దీనమునతో బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విమోచకుడు సిలువలో బలి అయి తన ప్రాణము పెట్టిన వాడు క్రీస్తు ప్రభుల వారి కృపా కనికరములను పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడూ లుకింగ్ అంటూ జీసస్ ప్రోగ్రామ్ లో కలుస్తున్న వారికి పరిస్థితులకు సదాకాలము తోడై ఉండదు. ఆమేన్. ప్రైజ్ లార్డ్.